Let's go into the word of God. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ అధ్యాయము 8 నుంచి మనము చదువుకుందాం. Let's go to Ephesians 2 verse number 8. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. Wow. Let us study about grace. చాలా మంది క్రైస్తవులకి దేవుని కృప అంటే తెలియదు. చాలామంది చిన్నపిల్లలకి దేవుని కృప అంటే తెలీదు. చాలామంది యవనస్తులకు దేవుని కృప అంటే తెలీదు. యు నో ద మీనింగ్ అండ్ యు నో ద స్పెల్లింగ్. మీకు ఆ మాట ఏంటో తెలుసు. ఆ మాట చాలామంది వాడుతుండగా మీరు చూసుంటారు. ఆ మాట చాలామంది పలుకుతుండగా మీరు వినుంటారు. బట్ వాట్ ఈస్ ఎగ్జాక్ట్ మీనింగ్ ఆఫ్ గ్రేస్? ఆ కృప యొక్క అర్థం ఏంటి? ఆ కృప యొక్క డెఫినిషన్ ఏంటి? ఆ కృప ఎవరి జీవితంలో పనిచేస్తుంది? ఆ కృపను దేవుడు ఎవరికి ఇస్తాడు? ఆ కృపను మనం ఎలా పొందుకోవాలి? ఆమేన్, హల్లెలూయా. గ్రేస్ ఈజ్ నాట్ ఫర్ ఎవ్రీవన్. కృప అనేది అందరికీ ఇవ్వబడదు. ఎవరికి ఇస్తాడు ఈ కృప దేవుడు? ఎవరు పొందుకోగలరు ఈ కృపను? అసలు కృప అంటే ఏంటి? మన జీవితంలో కృప ఎటువంటి పాత్రను పోషిస్తుంది? సో వాట్ కైండ్ ఆఫ్ ఎ రోల్ దిస్ గ్రేస్ ప్లేస్ ఇన్ అవర్ లైఫ్స్? ఒక క్రైస్తవుడు కృపను పొందుకోకుండా బ్రతకగలడా? ఒక క్రైస్తవుడు కృప లేకుండా జీవించగలడా? ఒక క్రైస్తవుడు కృప లేకపోతే అతను ముందుకు కొనసాగింపగలడా? ఒక క్రైస్తవ కుటుంబానికి కృప అవసరమా? ఒక దేవుని బిడ్డకి కృప అవసరమా? సో వితౌట్ గ్రేస్ కాంట్ వి లివ్. కృప లేకపోతే మనం బ్రతకలేమా? కృప లేకపోతే మనం జీవించలేమా? కృప లేకపోతే మనము ముందుకు వెళ్ళలేమా? కృప లేకపోతే మనం బ్లెస్ అవ్వలేమా? కృప లేకపోతే మనం వర్ధిల్లలేమా? కృప లేకపోతే మనం స్వస్థపడలేమా? ఇలా మనం చెప్పుకుంటూ ఉంటే మన జీవితంలో ప్రతి ఏరియాలో ఆయన కృప కావాలి. ఆమేన్, ఆమేన్. సో టుడే మై టాపిక్ ఈజ్ ఆల్ అబౌట్ గాడ్స్ గ్రేస్. దేవుని కృప. ఆమేన్, ఆమేన్. సో అందరూ చెప్పండి, దేవుని కృప. దేవుని కృప. దగ్గర చెప్పండి, దేవుని కృప. ఎస్. మీరు కృపను పొందుకోగలరేమో కానీ మీరు కృపను ఎవ్వరికి ఇవ్వలేరు. యు కాంట్ గివ్ గ్రేస్ టు ఎనీ వన్ బికాజ్ యు ఆర్ నాట్ గ్రేస్. మీరు కృప కాదు. మీ ఇంట్లో కృప ఉండొచ్చు, మీ జీవితంలో కృప ఉండొచ్చు, మీ యొక్క లైఫ్లో మీ కెరియర్లో కృప ఉండొచ్చు, మీ బిడ్డల మీద కృప ఉండొచ్చు. బట్ యు కాంట్ గివ్ గ్రేస్ టు అదర్స్. బట్ ఎందుకు మనం కృప వేరే వాళ్ళకి ఇవ్వలేమంటే మనలో ఆ కృప ఇచ్చే సామర్థ్యము లేదు. ఈ భూమి మీద ఒకే ఒక వ్యక్తి పేరు కృప. ఆ వ్యక్తి ఎవరన్నా పెట్టుకోవచ్చు ఈ పేరు. ఎస్, ఇట్స్ యూనివర్సల్ నేమ్. యేసు ప్రభు పేరు ఎవరన్నా పెట్టుకోవచ్చు. ఎక్కువగా మనము ఆడోళ్ళు చూస్తుంటాం, మగోళ్ళు చూస్తుంటాం. కృప అని, గ్రేస్ అని రకరకాలుగా పెట్టుకుంటూ ఉంటారు. మంచిదే, గుడ్. బట్ యూ కాంట్ గివ్ గ్రేస్ టు అదర్స్. నువ్వు ఎవరికి కృప ఇవ్వలేవు. ఎందుకంటే దేవుడు ఒక వ్యక్తిని తయారు చేసి ఆ వ్యక్తిలో కృపను డిపాజిట్ చేయాలి. అది ఆయనలో కృప ఉంది కాబట్టి ఆయన అనేకులకు ఇవ్వగలడు. ఆమేన్, ఆమేన్. ఇక్కడ చూడండి, దేవుడు మాత్రమే కృపను కలిగిన వాడు.
ఆయనలో కృప ఉంది, ఆయనే కృపై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. జీసస్ ఈజ్ గ్రేస్, గ్రేస్ ఈజ్ జీసస్. ఆమేన్. ఆయన పేరు ఏం పేరు తెలుసా? కృపా సత్య సంపూర్ణుడు. ఆమేన్, ఆమేన్. మళ్ళీ చెప్పండి, కృపా సత్య సంపూర్ణుడు. ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వకండి, ఎక్కువగా లేడీస్ ఈ పేర్లు ఉంటాయి. బట్ డోంట్ కన్ఫ్యూజ్ యువర్ సెల్ఫ్, ఇట్ ఈస్ ఎ గాడ్స్ నేమ్. ఇది దేవుని పేరు. తండ్రి అయిన దేవుడు యేసు ప్రభువుకు పెట్టిన పేరు. హీ ఈజ్ ఎ ఫుల్ ఆఫ్ గ్రేస్, హీ ఈజ్ ఎ ఫుల్ ఆఫ్ గ్రేస్. ఆయన కృప కలిగిన వాడు, ఆయనే కృప. కాబట్టి అందరికీ ఆయన కృప ఇవ్వగలడు. కృప అనేది మనకు కనపడకపోవచ్చేమో, కృప అనేది మనకు వినపడకపోవచ్చేమో, కృప అనేది మనకు ఒక వస్తువు రూపంలో కనపడకపోవచ్చేమో, బట్ ఇట్ ఎగ్జిస్ట్. అది ఉంది. ఆమేన్, ఆమేన్. అది ఉంది. అది ఉంది. ఆరోగ్యం కనపడదు. ఎప్పుడైతే మనలో ఆరోగ్యం ఉంటుందో అది మనం ఫీల్ అవ్వగలం లోపల, ఐఆమ్ హెల్దీ, ఐఆమ్ హీల్డ్ అని. ఆమేన్. బలము కనపడదు, కానీ వెన్ ఇట్ కమ్స్ టు ఇన్ అవర్ లైఫ్, మన జీవితంలో ఆ బలం మనలోకి వచ్చేస్తే గుర్తుపెట్టుకోండి, ఆ బలాన్ని మీరు ఫీల్ అవ్వగలరు. యూ కెన్ సెన్స్ దట్ స్ట్రెంగ్త్, యూ కెన్ సెన్స్ దట్ స్ట్రెంగ్త్. గాలిని కూడా మనం చూపించలేం, కానీ గాలి ఉందా? ఉంది. ఎస్, ఎయిర్ ఈస్ దేర్. గాలి ఉంది, మనం పీల్చుకుంటున్నాం. గాలిని చూపిండి అంటారు చాలామంది. గాలిని మనం కొన్ని దేవుడు ఎందుకు అలా సృష్టించాడంటే మనము లేని వాటిని కూడా ఉన్న వాటిగా నమ్మడానికి. ఆమేన్. హల్లెలూయా. సో లెట్ us స్టడీ అబౌట్ గ్రేస్. అసలు ఈరోజు ఒకటే మీకు ప్రశ్న వేసుకోవాలి, ఈరోజు నా జీవితంలో కృప ఉందా? నా బిడ్డల మీద కృప ఉందా? నా జీవితంలో నేను కృపను పొందుకుంటున్నానా? కృప వెంబడి కృప నాలో వస్తుందా? అసలు నేను కృపను అర్హురనా? అన్ని ప్రశ్నలు మీరు వేసుకుంటే ఈరోజు వాక్యం అయిపోయే లోపల మనకు దేవుడు జవాబిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. మీ మనోనేత్రములు వెలిగింపబడును గాక, మీరు ఈరోజు ఉజ్జీవింపబడును గాక. కృప లేని వారికి ఈరోజు కృప కలుగును గాక. కృప పొందుకున్నప్పటికీ ఆగిపోయిన వారికి మళ్ళీ తిరిగి కృప స్టార్ట్ అవ్వును గాక. యా, సమ్ టైమ్స్ కృప వచ్చినప్పుడు మనం అన్ని పొందుకున్నప్పుడు కొంచెం భుజాలు, కొంచెం రెక్కలు, కొంచెం కొమ్ములు, కొంచెం చెవులు, కొంచెం జుట్టు అన్ని కొంచెం 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 లేస్తూ ఉంటాయి. అప్పుడేమో తెలుసా, కృప మెల్లగా తగ్గిపోతూ ఉంటుంది. యా. సో ఈ కృపను ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా మన ప్రతిరోజు కృప ఉండాలి, ప్రతి పూట ఎలా ఈ కృపను మనం హ్యాండిల్ చేసుకోవాలి అనేదే ఈరోజు వాక్యం యొక్క అర్థం. సో యూ నీడ్ టు నో అండ్ యూ నీడ్ టు హ్యాండిల్ దిస్ గ్రేస్ ఎవ్రీ డే. వితౌట్ దిస్ గ్రేస్ వీ కాంట్ సస్టైన్ అవర్ లైఫ్స్. కృప లేకపోతే మనం ముందుకు వెళ్ళలేం. ఎవరికి ఉన్నా లేకపోయినా, ఎవరికి అవసరం లేకపోయినా, అవసరం ఉన్నా ప్రతి క్రైస్తవుడికి దేవుని కృప ఉండాలి. ఆమేన్. మానవుడి కృప, మనిషి కృప, స్త్రీ కృప, ఇదిగో పురుషుడి యొక్క కృప, పిల్లల కృప అని ఎక్కడ బైబిల్లో లేదు, ఈ ప్రపంచంలో లేదు, యూనివర్స్లో లేదు. ఆమేన్. There is only one name called God's grace. Amen. Hallelujah. సో దేవుని కృప ఈరోజు ఈ నెలలో మనల్ని ఆవరించును గాక. హల్లెలూయా. సో ఈ కృపను ఎప్పుడైతే మనం పొందుకోగలమో మనలో ఎన్నో మార్పులు మనం చూడగలం. ఆమేన్. హల్లెలూయా. సో లెట్స్ స్టడీ దట్ స్క్రిప్చర్ వన్స్ అగైన్. యా. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. వావ్. ఈరోజు మనం ఎలా రక్షింపబడ్డాం? చనిపోవాల్సిన మనము, పాడైపోవాల్సిన మనము, శిక్షింపబడాల్సిన మనము, నరకములోకి వెళ్ళిపోవాల్సిన మనము, కూలిపోవాల్సిన మనము, పాడైపోవాల్సిన మనము, పడిపోవాల్సిన మనము, లేవనెత్తబడకుండా ఉండాల్సిన మనము ఎలా మనం ఈరోజు సజీవులుగా ఉన్నాం? ఈరోజు మనం ఎలా బతుకున్నాం? ఈ జీవితానికి కారణం ఎవరు? ఈ బ్రతుకు కారణం ఎవరు? యు నీడ్ టు నో దిస్. యు నీడ్ టు నో దిస్. మీరు కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా.
యు ఆర్ సేవ్డ్ బై గ్రేస్. యు ఆర్ సేవ్డ్ బై గ్రేస్. ఆమెన్. నువ్వు ప్రార్థన చేసిన దాన్ని బట్టి నువ్వు రక్షింపబడలేదు. నువ్వు మందిరానికి రాబట్టి నువ్వు రక్షింపబడలేదు. నువ్వు సాక్రిమెంట్ తీసుకున్నావని రక్షింపబడలేదు. నువ్వు ప్రార్థన చేయించుకున్నావని రక్షింపబడలేదు. మీ తరతరాలు కుటుంబాలన్నీ క్రైస్తవులని మీరు పాస్టర్ ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీ, ఈ ఫ్యామిలీ అని రక్షింపబడలేదు. కానీ గుర్తుపెట్టుకోండి, మీరు కృప చేతనే రక్షింపబడ్డారు. ఆమేన్. సో ఎవ్రీ బిలీవర్, ఎవ్రీ చైల్డ్ ఆఫ్ గాడ్ షుడ్ నో దట్ యు ఆర్ సేవ్డ్ బై గ్రేస్. ఎస్, ఆ కృపనే మిమ్మల్ని రక్షించింది. మీ అమ్మ నాన్న కాపాడలేదు, మీ అక్క చెల్లెళ్ళు కాపాడలేదు, మీ అన్నదమ్ముళ్ళు కాపాడలేదు, ఎవ్వరు మిమ్మల్ని కాపాడలేదు. ఈరోజు మీరు బతికి ఉన్నారు అంటే ఆయన మిమ్మల్ని ముందుగానే ఆలోచించి ఆయనని మీరు గట్టిగా పట్టుకుంటారని ఆయన మిమ్మల్ని ముందుగానే రక్షించుకున్నాడు. హల్లెలూయా. సో లెట్స్ గివ్ ఎ క్లాప్ ఆఫరింగ్ టు జీసస్. ఆయన మిమ్మల్ని ముందుగానే రక్షించుకున్నాడు. ఇఫ్ యు నో దిస్ సీక్రెట్, యు విల్ లివ్ లాంగ్. నువ్వు ఎక్కువ కాలం బతుకుతావు. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు చేసిన మేళ్ళన్నీ మర్చిపోయి, దేవుడు చేసిన ఉపకారములన్నిటిని మర్చిపోయి, దేవుడు చేసిన పనులన్నీ మర్చిపోయి మనము ఆ లోకం మీద ఎక్కువగా కేంద్రీకరిస్తున్నాం. చాలామంది ఈ కృపను మర్చిపోయారు. ఈ కృపను మర్చిపోయారు. యు ఫర్గాట్ గ్రేస్. ఇంకోటి, ఎప్పుడైతే నువ్వు కృపను మర్చిపోతావో జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, నువ్వు ఎక్కువగా కష్టపడడం ప్రారంభిస్తావు. ఎక్కువగా కష్టపడడం ప్రారంభిస్తాం. ఆదాము అవ్వకి ఏదెను తోటలో చాలా ఎక్కువగా కృప ఉంది. దే రిసీవ్డ్ గ్రేస్ ఇన్ ద గార్డెన్ ఆఫ్ ఈడెన్. వాళ్ళు ఎప్పుడైతే కృపను పొందుకున్నారో ఆ కృపను వాడుకోవడం చేత కాలేదు, ఆ కృపను హ్యాండిల్ చేయడం చేత కాలేదు. మీరు ఎప్పుడైతే మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటారో, నాకు కృప కావాలి, నా జీవితానికి కృప కావాలి, నేను కృప లేకుండా బతకలేను అని నువ్వు ఎప్పుడైతే డిసైడ్ అవుతావో అప్పుడు ఈ కృపను వెంబడిస్తావు. నువ్వు అప్పుడు దాకా నువ్వు వెంబడించవు, ఎక్కడెక్కడో తిరుగుతావు, ఏమేమో చేస్తావు, ఎక్కడెక్కడికో వెళ్ళిపోతావు, ఎక్కడెక్కడో నువ్వు నీ సంతోషాన్ని, సుఖాన్ని వెతుక్కుంటూ ఉంటావు, ఎక్కడ నీకు దొరకదు. ఎన్నోసార్లు డబ్బులు ఇస్తావు, ఎన్నోసార్లు యూ గివ్ మనీ టు మెనీ థింగ్స్, but you never get happiness, you never get joy. ఎప్పుడన్నా కృపను డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారా? నో. ఆనందాన్ని డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారా? ఎస్. ఆనందాన్ని డబ్బులు ఇచ్చి చాలాసార్లు మనం కొనుక్కుంటాం. యు పే ఇన్ మెనీ ఏరియాస్. నువ్వు ఒక సినిమాకి వెళ్ళి ఆనందించడానికి నువ్వు డబ్బులు ఇచ్చి, సంతోషించడానికి ఒక సినిమా థియేటర్కి వెళ్ళి నువ్వేం చేస్తావు? ఆనందాన్ని కొనుక్కుంటావు. నీకు నచ్చిన బట్టలు నువ్వు షాప్కి వెళ్ళి ఏం చేస్తావు? ఆనందింపబడాలని ఆ డబ్బులు ఇచ్చి ఆనందాన్ని కొనుక్కుంటావు. నువ్వు నచ్చిన ఫోన్ కొనుక్కుంటావు, నచ్చిన బండి కొనుక్కుంటావు, నచ్చిన కారు కొనుక్కుంటావు. బికాజ్ యూ నీడ్ టు బీ హ్యాపీ. నువ్వు సంతోషంగా ఉండాలని ఏదేదో కొనుక్కొని ఖర్చు పెడతా ఉంటావు. బట్ గుర్తుపెట్టుకోవడం, అన్నిటికంటే నువ్వు కృప పొందుకున్నావా? నీ జీవితంలో ఎక్కడ ఖర్చు పెట్టబడలేదు నువ్వు. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యా, యూ నీడ్ టు నో ద గ్రేస్ ఆఫ్ గాడ్. చెప్పండి అందరి బిగ్గరగా, దేవుని కృప. ఆ ఒక్క మాట మీ జీవితంలో రోజు పరిగెత్తాలా. యు నీడ్ టు చాంట్ లైక్ ఎనీథింగ్. యు నీడ్ టు ప్రొఫెసై. యు నీడ్ టు క్లెయిమ్. యు నీడ్ టు స్పీచ్ అండ్ యు నీడ్ టు ప్రొఫెసై. యు నీడ్ టు మెడిటేట్. చెప్పండి, దేవుని కృప, దేవుని కృప, దేవుని కృప, దేవుని కృప. కొందరు అలవాట్లో పొరపాటు ఈ పదం బాగా వాడుతూ ఉంటారు. నేనంటాను, ఎలా ఉన్నారమ్మా అంటే, కొంచెం కుండుతూ, కొంచెం జ్వరం వస్తూ, కొంచెం ఇబ్బంది పడుతూ, కొంచెం రకరకాలుగా శోధింపబడుతూ, అనారోగ్యాలతో కూడా వాళ్ళుండి ఎలా ఉన్నామంటే, ఏదో దేవుని కృప బాగానే ఉన్నామంటారు. మ్యాచ్ అవ్వట్లే మాటలు మ్యాచ్ అవ్వట్లే. సో దే యూజ్ గ్రేస్, బట్ అది పనిచేస్తుందా లేదా అని మనకు తెలుసుకోవాలి. ఒక ఆరోగ్యవంతుడు ఎలా ఉన్నావయ్యా అంటే, నేను చాలా బాగున్నాను దేవుని కృపను బట్టి అని చెప్తే అది చాలా నీట్గా ఉంటుంది, అది యాప్ట్గా ఉంటుంది, అది కరెక్ట్గా ఉంటుంది. ఒక అనారోగ్యస్తుడు, ఒక బలహీనుడు, ఒక అనారోగ్యముతో ఉన్నవాడు ఎలా ఉన్నావు అని అడిగితే, దేవుని కృపయ్యా బాగానే ఉన్నాను అంటే అది ఎంతవరకు కరెక్ట్? నో, ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. ఆ వ్యక్తికి కృప లేదు కాబట్టి ఆ వ్యక్తి వెంటనే కృప పొందుకోవాలి. ఆమెన్, ఆమెన్. లార్డ్, ఐ నీడ్ యువర్ గ్రేస్, ఐ నీడ్ యువర్ గ్రేస్. సో ఒకవేళ అక్కడ కృప లేకపోయినా కృప ఉందని ఫీల్ అవ్వకండి.
నువ్వు కృప లేకపోతే ఫెయిల్ అయిపోతావు, నువ్వు కృప లేకపోతే పడిపోతావు, నువ్వు కృప లేకపోతే నిలబడలేవు, నువ్వు కృప లేకపోతే బలపడలేవు, నువ్వు కృప లేకపోతే ఉండలేవు. అది నీకు తెలీదు. చాలామంది క్రైస్తవుల్లాగా మనం కూడా చూసి కాపీ కొట్టకూడదు. ఏమని? కృప పర్లేదు, దేవుని కృప బాగానే ఉన్నాం, పర్లేదు దేవుని కృప చాలా పెద్దది, మీరు తట్టుకోలేరు. తెలుసా? వాక్యం సెలవిస్తుంది, పౌలు భక్తుడు చాలా గొప్పగా రాస్తాడు, మీరు దేవుని కృపను గురించి ఎప్పుడన్నా తెలుసుకున్నారా? డూ యు నో అబౌట్ ద గ్రేస్ ఆఫ్ గాడ్? నీకు అసలు కృప గురించి ఏమైనా తెలుసా? నీకు అసలు కృప అంటే తెలుసా? అసలు కృప ఎవరో తెలుసా? అసలు కృప ఏం చేస్తుందో తెలుసా? మనం తెలుసుకోవాలి. ఆమేన్, ఆమేన్. సో ఎవ్రీ మార్నింగ్ we need to receive grace. ఆమేన్. యు నో, డేవిడ్ ప్రేస్ దిస్ ప్రేయర్ ఎవ్రీ డే. దావీదు ప్రతిరోజు ఈ ప్రార్థన చేసేవాడు. ఆమేన్. దావీదెవరు? రాజు. దావీదెవరు? మహారాజు. ఆ గొప్ప రాజే దేవుని కృప కొరకు ప్రార్థన చేస్తుంటే మనమెంత, నువ్వెంత, నేనెంత? వెరీ నార్మల్ లైఫ్ లీడ్ చేస్తున్నాం మనం, ఏ కామన్ పీపుల్. మనమెంత? ఆయనే అంత గొప్ప రాజే కృపను అడుగుతుంటే మనము కూడా రోజు దేవుని కృపను అడగాలి. ఆమేన్, హల్లెలూయా. యు ఆర్ సేవ్డ్ బై గ్రేస్, not by your works, not by your prayer, not by your holiness, not by your gifts. You are saved by grace. Amen. You are saved and you forgot Jesus. మీరు రక్షింపబడి యేసయ్యను మర్చిపోయారు. మిమ్మల్ని రక్షించింది ఎవరు? యేసయ్య. మిమ్మల్ని కాపాడింది ఎవరు? యేసయ్య. Who saved you? Jesus. యేసయ్య మిమ్మల్ని సేవ్ చేశాడు. మనుషులు మిమ్మల్ని కాపాడలేదు, మనుషులు మిమ్మల్ని రక్షించలేదు, తల్లిదండ్రులు మిమ్మల్ని రక్షించలేదు. యేసయ్య మిమ్మల్ని సేవ్ చేశాడు. ఈ గొప్ప మర్మము నువ్వు తెలుసుకోవాలి. ఆమేన్, ఆమేన్. ద బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ ఎ క్రిస్టియన్, ఒక మొట్టమొదటి ఈ ప్రిన్సిపల్ మీరు తెలుసుకోవాలి. ఐ యామ్ సేవ్డ్ బై గ్రేస్. ఆమేన్. పాపములో ఉండగా మనల్ని, చీకట్లో ఉన్న మనల్ని, శోధనలో ఉన్న మనల్ని, నరకంలో ఉన్న మనల్ని, రోగంలో ఉన్న మనల్ని, అప్పుల్లో ఉన్న మనల్ని, భయంకరమైన పరిస్థితుల్లో ఉన్న మనల్ని, నరకానికి వెళ్ళబోతున్న మనల్ని ఆయన కృప చేత రక్షించాడు. ఆమేన్. ఒకవేళ దేవునిలోనే కృప లేకపోతే మనల్ని ఎవరు రక్షించరు. నో దిస్. ఇఫ్ గాడ్ ఈజ్ నాట్ హ్యావింగ్ గ్రేస్, దేవుడిలోనే కృప లేదనుకో మనల్ని ఎవ్వరూ కాపాడలేరు ఈ భూమి మీద. వెరీ సింపుల్ వర్డ్, బైబిల్లో చాలా చక్కటి మాట ఉంటుంది. యెహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టువాడి ప్రయాస వ్యర్థం. ఒకవేళ నువ్వు ఇల్లు కడుతున్నావు అనుకో, నీ ఇంటికి దేవుడు సహాయం చేయలేదనుకో, ఆ ఇల్లు నువ్వు కట్టలేవు. ఇలానే దేవుడే నీ మీద కృప చూపించకపోతే ఈ భూమి మీద ఎవ్వరూ నీ మీద ఏమీ దయా దాక్షిణ్యాలు చూపించలేరు. ఇట్స్ కన్ఫర్మ్, బీ కేర్ఫుల్. ఇట్స్ కన్ఫర్మ్, బీ కేర్ఫుల్. ఇట్స్ కన్ఫర్మ్, బీ కేర్ఫుల్. సో దేవుడి దగ్గర ఏ ఏ ఏరియాల్లో కృప ఉంది, ఏ ఏ పరిస్థితుల్లో కృప ఉంది, ఎక్కడెక్కడ కృప ఉందో ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఆమేన్. సో లెట్స్ రీడ్ హీబ్రూస్ 4:15. హీబ్రూస్ 4:15. మన ప్రధాన యాజకుడు మన బలహీనతలయందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మన వలెనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. వావ్. మళ్ళీ చదవమ్మా. మన ప్రధాన యాజకుడు మన బలహీనతలయందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మన వలెనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. వావ్, అండర్లైన్ దట్ వర్డ్, కృపాసనము. The throne of grace, the throne of grace, కృపా సింహాసనము. ఈరోజు మీరు కూర్చున్న చైర్ల పేరు ఏదో ఒక పేరు ఉంటుంది. నీలకమల్ అని, తర్వాత ఏదేదో రకరకాల పేర్లు ఉంటాయి. ఒక్కొక్క బ్రాండ్, ఒక్కొక్క కంపెనీ పేరు, చైర్ పేరు. యేసయ్య చైర్ పేరు కూడా ఒక పేరు ఉంది. దాని పేరు ఏం పేరు తెలుసా? కృపా సింహాసనము. చెప్పండి గట్టిగా. Amen. Yeah, his chair's name is called the throne of grace. ఎక్కడ గమనించినా
ఆయనలో మీరు కృప చూడగలరు. ఆమేన్. ఆయన వేసుకున్న బట్టల్లో కృప చూడగలరు, ఆయన కూర్చున్న చైర్లో మీరు కృప చూడగలరు, ఆయన నడిచే నడకలో కృప చూడగలరు, ఆయన మాట్లాడే మాట తీరులో మీరు కృప చూడగలరు, ఆయన చూసే చూపులో మీరు కృప చూడగలరు, ఆయన వినే వినికిడిలో మీరు కృప చూడగలరు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. యా. సో ప్రతి ఏరియాలో మీరు దేవుణ్ణి ఏం చూడగలరు? దేవుళ్ళో కృప చూడగలరు. ఈరోజు నా ప్రశ్న ఒకటే, ఎంతమంది కృప పొందుకోవాలనుకుంటున్నారు? యూ నీడ్ టు నో ద వాల్యూ ఆఫ్ గ్రేస్ టుడే. మనం కొన్ని గెలవలేము ఈ భూమి మీద, ఎందుకంటే దూతల కంటే కొంచెం తక్కువ అనిగా చేసాడు దేవుడు మనల్ని. కానీ ఆయన అంటున్నాడు, మహిమా ప్రభావాలతో మిమ్మల్ని కిరీటము ధరింప చేస్తానని. ఐ విల్ ఆనర్ యూ విత్ వాట్? గ్లాడ్నెస్, గ్లోరీ. యా. ఈరోజు మీరు గమనించాలి, ఎక్కడ చూసినా దేవుడు కృప కలిగి ఉన్నాడు, ఎందుకంటే ఆయనే కృప. ఆమేన్, ఆమేన్. ఎప్పుడన్నా మీరు పక్కన వాళ్ళని మీ బట్టలు పట్టుకోమని చెప్పండి, నా బట్టలు పట్టుకో, అభిషేకం పోద్దేమో, స్వస్థపడతావేమో చూసుకో అని చెప్పండి. ఒకసారి చూడండి, ఏమి అవ్వదు, అద్భుతాలు జరగవు. కానీ మీరు గమనిస్తే యేసు ప్రభు వస్త్రాలు ముట్టుకున్న ఆమె కూడా స్వస్థపడింది. యేసు ప్రభు నీడ తాగితే స్వస్థపడింది. యేసు ప్రభు చెయ్యి తాగితే బాగుపడ్డారు. యేసు ప్రభు ఒక వ్యక్తిని చూస్తే వాడి జీవితం మారిపోయింది. సో హీఈస్ క్యారీయింగ్ గ్రేస్ ఇన్ ఎవ్రీ ఏరియా. ఆమేన్. ప్రతి చోట ఆయన కృపను రిప్రజెంట్ చేస్తున్నాడు. ఆయన చైర్ పేరు ఏం పేరు? కృపాసింహాసనము. ఆయన చైర్ పేరు కృపాసింహాసనం. ఎవ్రీ టైమ్ దట్ చైర్ రిమెంబర్స్ హిమ్, యు నీడ్ టు షో గ్రేస్ ఆన్ యువర్ పీపుల్. ప్రతిసారి ఆ చైర్ గుర్తు చేస్తుంది యేసు ప్రభువుకి, నువ్వు ఆ బిడ్డ మీద కృపను కుమ్మరించాలని. సో ఏం చేస్తున్న యేసు ప్రభు కృపను ఆధారం చేసుకొని చేస్తాడు. ఈరోజు మన జీవితంలో ఎన్నెన్నో ఏరియాల్లో మనం కృపను కోల్పోయాం. అది మీకు తెలుసు, దేవుడికి తెలుసు. యు లాస్ట్ గ్రేస్ ఇన్ సమ్ ఏరియాస్. లెట్ us receive grace in that areas. Amen. Amen. యా. ఇది మీకు తెలియకుండానే మీరు ఎన్నో ఏరియాల్లో కృపను కోల్పోయారు. సో టుడే is the day to receive grace in that areas. కృప ఉన్న ప్రాంతంలో అవసరం లేదు నీకు. ఏ ప్రాంతంలో నీకు కృప లేదో ఆ ప్రాంతంలో ఈరోజు నువ్వు కృప పొందుకోవాలి. ఆమేన్, ఆమేన్. వాళ్ళు ఇవ్వలేదు, వీళ్ళు ఇవ్వలేదు, వాళ్ళు తేలేదు, వీళ్ళు తేలేదని ఏడవకండి. కృప ఉంటే అన్నీ వస్తాయి. ఆమేన్, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారి చైర్ పేరు ఏం పేరు? కృపాసింహాసనము. ఆయన ఏ చైర్ మీద కూర్చో ఉన్నాడు? కృపాసింహాసనం అనే చైర్ మీద ఆయన కూర్చో ఉన్నాడు. అంటే కూర్చున్న ప్రతి ఒక్కరూ ఏం చేయాలా? అందరి మీదకి ఏం చేయాలా? కృపను కుమ్మరించాలి. ఆయన కృపాసింహాసనం మీద కూర్చుంటే ఎలాంటి తీర్పు తీరుస్తాడు తెలుసా? ఎటువంటి తీర్పు ఉంటుంది మనకు? ఎటువంటి జడ్జిమెంట్ ఉంటుంది మనకు? ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి మనకు? ఎప్పుడైనా గ్రహించారా? ఈ లోకం ముగిసినప్పుడు, మనమంతా కూడా వెళ్ళిపోయినప్పుడు, అంతం వచ్చినప్పుడు ఒక కార్యక్రమం జరుగుతుంది. ఏంటి ఆ కార్యక్రమం అంటే? తీర్పు దినము. చెప్పండి అందరూ, చెప్పాలి. యా. అవర్ ఫాదర్ ఈజ్ ఎ జడ్జ్, అవర్ జీసస్ ఈజ్ అన్ అడ్వకేట్. ఆమేన్, ఆమేన్. ఈ భూమి మీద మీరు చూస్తున్న కోర్టులు ఉన్నాయి కదా, అలాంటిదే పైన ఉండదు, పైన ఉన్నలాగే కింద ఉంది, అంతే. సో దిస్ వరల్డ్ ఈజ్ కాపీయింగ్ హెవెన్. పరలోకంలో ఉన్నట్టు భూలోకంలో అన్ని కాపీ చేయబడుతున్నాయి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు, కోర్టులు, లాయరు, జడ్జి, వీళ్ళందరినీ, దోషులను కూడా చూస్తారు. విక్టిమ్స్ అంటారు, దోషులు అంటారు, నిర్దోషులు అంటారు. చాలామంది మనం చూస్తూ ఉంటాం కోర్టులో. పరలోకంలో కూడా కోర్టు ఉంది. ఆమేన్, ఆమేన్. దేర్ ఈజ్ ఎ హెవెన్లీ కోర్ట్. ఒక పరలోకంలో ఒక కోర్టు ఉంది. ఆ కోర్టులో ఒకే ఒక జడ్జి ఉంటాడు, ఆయన పేరు పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ఆ కోర్టులో ఒకే ఒక లాయర్ ఉంటాడు. ఆ లాయర్ పేరు ఎవరు తెలుసా? యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆమేన్, ఆమేన్. సో ఇప్పుడు ఇక్కడ కృపా సింహాసనం మీద కూర్చున్నటువంటి ఆ వ్యక్తి ఎటువంటి తీర్పిస్తాడు మన మీదకి? ఎటువంటి తీర్పిస్తాడంటే చూద్దాం. లెట్ మీ షో యూ దట్ స్క్రిప్చర్. లెట్స్ గో టు రోమన్స్
చాలామంది పాపం చేసిన వాళ్ళు భయపడుతూ ఉంటారు, చాలామంది తప్పులు చేసిన వాళ్ళు భయపడుతూ ఉంటారు, చాలామంది పడిపోయిన వాళ్ళు భయపడుతూ ఉంటారు. అపవాది చాలాసార్లు మనల్ని భయపెడతా ఉంటాడు. నువ్వు చచ్చావు, నీకు నరకం, నీకు పక్కా నరకం అని చెప్పి వాళ్ళని రకరకాలుగా శోధిస్తూ, ఇబ్బంది పెడుతూ, భయపడుతూ ఉంటాడు. కానీ వాక్యం సెలవిస్తుంది. రోమీయులు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుందాం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ఏ శిక్షా విధి, తీర్పు ఆల్రెడీ వచ్చేసింది మనకు. ఆమేన్. ఎటువంటి తీర్పు తీరుస్తాడో, ఏం చేస్తాడో, మనల్ని అరెస్ట్ చేపిస్తాడా, మనల్ని నరకంలో పడేస్తాడా, మనల్ని 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు నరకంలో పడేస్తాడా, లేదా మనల్ని పాతాళంలో పడేస్తాడా, లేదా మనల్ని ఇబ్బంది పెడతాడా దేవుడని చాలామంది కన్ఫ్యూజన్లో ఉంటారు. నీవు పరలోకంలో జరిగే ఆ కోర్టులో తీర్పు దేవుడు ఆల్రెడీ బైబిల్లో రాశాడు. నేను ఎటువంటి తీర్పు ఇవ్వబోతున్నానని. ఆమెన్. కాబట్టి క్రీస్తు యేసు ఉన్న వారందరికీ ఏ శిక్ష విధి లేదు. వెన్ యు కమ్ టు హెవెన్, పరలోకపు తండ్రి ఒకటి అడుగుతారు, డూ యూ నో జీసస్ అని. నీకు యేసయ్య తెలుసా అని అడుగుతాడు తండ్రి. మీరేం చెప్పాలా? మీకు యేసు ప్రభు తెలుసా? డూ యూ నో జీసస్? మీకు యేసయ్య తెలుసా? ఇది ఒకటి అడుగుతాడు. ఎన్ని పాపాలు చేసావు, ఎన్ని ఆత్మలు సంపాదించావు, ఏం లేదు అక్కడ. పోనీ పరలోకం వెళ్ళిన వాళ్ళకి ఒక్కరికైనా చెప్పండి, అడగండి, ఏ ప్రభు ఏం అడుగుంటాడు అక్కడ మిమ్మల్ని అని అడగండి. ఏముండదు అక్కడ, ఏముండదు. ఎన్ని ఆత్మలు అస్సలు చెప్తున్నా కదా, భూలోక సంబంధమైనవి ఏవి మిమ్మల్ని దేవుడు పరలోకంలో అడగడం. ఒకే ఒక ప్రశ్న అడుగుతాడు తండ్రి, డూ యూ నో దిస్ అడ్వకేట్, డూ యూ నో దిస్ జీసస్ అని అడుగుతాడు. ఎందుకంటే ఈ యేసు ప్రభువే మానవాళి కొరకు రక్తం కార్చి, ఈ యేసు ప్రభువే మానవాళి కొరకు చనిపోయి, ఈ యేసు ప్రభువే మానవాళి కొరకు తిరిగి లేచాడు. ఆమెన్. ద మోస్ట్ సాక్రిఫైస్డ్ పర్సన్ ఇన్ ద వరల్డ్ ఈజ్ జీసస్. మీరు సిలువలో ఒక మాట మీరు చూసే ఉంటారు. యేసయ్య ఒక మాట అంటాడు, నా దేవా, నా దేవా, నన్నెందుకు చెయ్యి విడిచితివి. ఎందుకు యేసు ప్రభు ఆ మాట అనాల్సి వచ్చింది తెలుసా? దానికి ముందు ఆయన దాహము దాహము అని కేకలు వేస్తూ ఉంటాడు. వాళ్ళు ఏం చేశారో మీరు తెలుసుకుంటే మీరు భయపడిపోతారు. వాళ్ళు ఏం చేశారో తెలుసా? ఆయన దాహము దాహం అని అడిగినప్పుడు, చిన్నప్పుడు మీ అందరికీ కూడా పశువులు ఉన్నాయి, చూసుంటారు. పశువులకి వెనకాల మనము కుడితి అంటాం, అంటే వేస్ట్ మెటీరియల్ అంతా కూడా దాంట్లో వేస్తుంటే పశువులు అవి తాగుతూ ఉంటాయి. ఆ కాలంలో వాళ్ళు కొన్ని చిన్న చిన్న బాణల్లాగా తయారు చేసుకుంటూ వాళ్ళు అక్కడ పెడుతూ ఉంటారు. అప్పట్లో వాళ్ళు ఆ యూరిన్ని వాటన్నిటినీ కూడా వేస్ట్ టిష్యూస్తో వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఆ పెద్ద పెద్ద బాణల్లో వేసి పెడుతూ ఉంటారు. దాంట్లో ఒక వెనిగర్ వేసి పెడుతూ దాన్ని వాళ్ళు ప్రిజర్వ్ చేస్తుంటే పురుగులు చచ్చిపోతాయని వాళ్ళు ఎక్కడంటే అక్కడ పోయరు. సో నేను తెలుసుకున్న సత్యం ఇది. సో ఆ పెద్ద డ్రమ్ములో ఆ నీళ్ళన్నీ పోస్తుంటారు, వేస్ట్ వాటర్ అంతా, యూరిన్ అని రకరకాల వాటర్ అన్నీ కూడా పోస్తూ ఉంటారు. ఎప్పుడైతే యేసు ప్రభు దాహం అన్నారో వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఒక స్పాంజ్, కర్రకి ఒక స్పాంజ్ కట్టి ఆ మురికి ఉన్నటువంటి బాణల్లో ఉన్న నీటిలో ముంచి ఆయనకి నోటి దగ్గర పెట్టారు. నేను అర్థమవుతున్నారా? మెలుకున్నారా? మెలుకోండి, కళ్ళు తెచ్చుకోండి కంప్లీట్గా. ఆ మురికి నీళ్ళల్లో, యూరిన్ పోసి ఆ నీళ్ళల్లో వాళ్ళు ఆ కర్రను ముంచి ఆయన నోటి దగ్గర పెట్టారు. ఆయన అందుకని అన్నాడు, దేవా, నేనేం పాపం చేశాను, నన్ను ఎందుకు చేయి విడిచిపెట్టావు? నా నోటి దగ్గర వాళ్ళు ఏం పెట్టారు తెలుసా? నేనేం వాళ్ళ కోసం నీరు రక్తం కారుస్తుంటే వాళ్ళు నా నోటి దగ్గర ఏం పెట్టారు? ఆ వేస్ట్ వాటర్, యూరిన్ పోసిన నీళ్లతో ముంచి నా నోటి దగ్గర పెడుతున్నారు. ప్రభువా, ఎందుకు చేయి విడిచిపెట్టావు ప్రభువా అంటున్నారు. నాకు ఆ సందర్భం విని
హృదయం కలత చెందింది. ఎవరన్నా అటువంటి సందర్భం గుండా వెళ్ళారా? ఎవరన్నా అటువంటి పరిస్థితి గుండా వెళ్ళారా? చిన్న కష్టం వస్తే మీరు భయపడిపోతున్నారు, చిన్న శ్రమ వస్తే మీరు భయపడిపోతున్నారు. అండ్ ఐ హర్డ్ ఎ న్యూస్ ఇన్ ఒరిస్సా, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్, 90s విన్నాను ఈ స్టోరీ నేను. అక్కడ క్రైస్తవులకి చాలా భయంకరమైనటువంటి పోరాటాలు జరుగుతూ ఉన్నాయి. చాలామంది, ఒక వ్యక్తి కూడా మీరు చూసుంటారు, ఒక మిషనరీ ఫ్యామిలీ కూడా చనిపోయింది, సజీవ దహనం చేశారు వాళ్ళని. అదే టైంలో ఒక సందర్భాన్ని నేను విన్నాను. ఏంటి ఆ సందర్భం అంటే, మెనీ రాంగ్ పీపుల్ దే గో టు చర్చ్. కొందరు స్త్రీలని వాళ్ళు బంధించి, సిస్టర్స్ ఉంటారు కదా, నన్స్, ప్రభు నమ్ముకొని వాళ్ళు పురుషుడు సాంగత్యం ఎరక్క వాళ్ళు జీవితంను కొనసాగిస్తూ వాళ్ళు నిష్టగా ఉన్న వాళ్ళందరికీ వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఇవన్నీ మీతో నేను మీకు తెలియాలి. ఇవన్నీ యేసుక్రీస్తు ప్రభువులు వారి కొరకు ఎంతెంత ఒక్కొక్కరు కష్టపడుతున్నారో మీరు తెలుసుకోవాలి. వాళ్ళు ఒక స్త్రీలని, 3-4 స్త్రీలను బంధించి వాళ్ళందరూ ఒక గ్లాస్లో యూరిన్ పోసి ఆ యూరిన్ తాగమన్నారు ఆ సిస్టర్స్ని. తాగితే బతుకుతావు, లేదంటే చచ్చిపోతావు. మనమైతే ఏం చేస్తాం? ఈరోజు మనం చాలా చాలా హ్యాపీగా ఏసీల కింద, లైట్ల కింద చాలా, ప్లీజ్ 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 దయచేసి కూర్చోండి అన్న, డోంట్ డిస్టర్బ్ మీ, ఎవరు పైకి లేకండి దయచేసి, ప్లీజ్ డోంట్ డైవర్ట్ యువర్ సెల్ఫ్. యూరిన్ ఒక గ్లాస్లో పోసి ఆ సిస్టర్స్కి ఇచ్చి తాగమన్నారు. మీరు తాగితే బతుకుతారు, తాగకపోతే చంపేస్తామని. అటువంటి శ్రమలు ఎప్పుడన్నా వచ్చినాయి మనకు? రాలా. చిన్న చిన్న వాటికి మీరు మనస్పర్ధలు, గాయాలు, ఇబ్బందులు, వేదన పడుతున్నారు. ఎప్పుడన్నా క్రీస్తు కొరకు శ్రమ పడ్డావా? ఎప్పుడన్నా క్రీస్తుకు సంబంధించిన కష్టాలు నీకు వచ్చాయా? నాకు తెలిసినంతవరకు ఎవ్వరికి రాలేదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఎవ్వరికి క్రీస్తు నిమిత్తము శ్రమలు ఇంతవరకు మీకు రాలేదు. మీ శ్రమలు మీకు వచ్చాయి, మీ రోగాలు, మీ అప్పులు, మీ కష్టాలు, మీ ప్రాబ్లమ్స్ అవి. ఎంతమంది నన్ను ఒప్పుకుంటారు? ఎస్ 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 క్రీస్తు నిమిత్తమైన నిందలు ఇంతవరకు మనకు రాలేదు. సీరియస్ చెప్తున్నా నేను. క్రీస్తు నిమిత్తమైన పర్సిక్యూషన్, ఆ కష్టం, ఆ వేదన ఇంకా మనకు రాలేదు. అది వేరు, అది వేరు, అది వేరు, అది వేరు. ఐ హర్డ్ దట్ యేసు ప్రభువుకి జరిగిన సేమ్ పరిస్థితి ఆ ఒరిస్సాలో ఉన్న స్త్రీలకి జరిగింది. చాలా బాధ వేసింది నాకు. ప్రభువా, నీ కొరకు ఎలా వీళ్ళు బతుకున్నారు తండ్రి, నీ కొరకు ఎలా వీళ్ళు జీవిస్తున్నారయ్యా, నీవంటే ఎంత ప్రేమ ప్రభువా వీళ్ళకి అని ఆశ్చర్యపోయాను. ఈరోజు దేవుడు మన జీవితంలో ఒక అద్భుతం చేయకపోతే మనం ఎంతో వేదన పొందుతాం, ఎంతో బాధపడుతున్నాం, ఎంతో శోధింపబడుతున్నాం, ఎంతో రకాల భయంకరమైనటువంటి ఆ పరిస్థితుల్లోకి మనం వెళ్ళిపోతూ దేవుడి మీద నలుగుతున్నాం. కానీ వాళ్ళ పరిస్థితి ఒకసారి చూడండి. ఒక స్పాంజులో, ఆ చిరకాల్లో ముంచి, ఆ దాంట్లోకి వెళ్ళి దాన్ని ముంచి యేసు ప్రభు నోటి దగ్గర పెడుతున్నారు. యేసయ్యా, ఆయన తండ్రితో వేడుకుంటున్నాడు, నా దేవా, నా దేవా, నన్ను ఎలా చేయి విడిచితివి? ఫాదర్, వై హ్యావ్ బీన్ ఫర్సేకెన్ మీ? నన్ను ఎందుకు చేయి విడిచిపెట్టావు? నువ్వు చేయి విడిచిపెడితే జరిగే అనర్థాలు, దేవుడు చేయి విడిచిపెడితే జరిగే అనర్థాలు, కృప లేని జీవితం మనకొద్దు. చెప్పండి, యేసు నామములో కృప లేని జీవితం నాకొద్దు, నన్ను తీసుకో. ఆమేన్. వద్దు, అసలు బతకండి ఇక్కడ కృప లేకపోతే వేస్ట్. అసలు ఇక్కడ నీకు లోకంలో ఉన్నవాడికి అసలు తేడాలని లేదు. సో వాట్ ఈస్ ద ఐడెంటిటీ ఆఫ్ ఎ క్రిస్టియన్? గ్రేస్ ఈస్ ద ఐడెంటిటీ ఆఫ్ ఎ క్రిస్టియన్. కృపనే నీకు ఆధారము, కృపనే నీకు ఐడి కార్డు. కృప ఉంటేనే నీకు జనాలు నువ్వు అర్థమవుతావు. లేదంటే నార్మల్ క్రిస్టియన్స్, పేద క్రైస్తవులు, దేని లేని క్రైస్తవులు, పేద క్రైస్తవులు అని నీకు ఒక ట్యాగ్ లైన్ ఇస్తారు. నీకు ఆ ట్యాగ్ లైన్ ఇస్తారు. షుడ్ బి వెరీ కేర్ఫుల్ ఇన్ దిస్ వరల్డ్. ఆయన కృపను మనం పొందుకోవాలి. ఆమెన్, ఆమెన్. సో వితౌట్ హిస్ గ్రేస్ వీఆర్ నథింగ్, వీఆర్ నథింగ్. ఆమెన్. ఫస్ట్ మొట్టమొదటిగా సంఘముగా, దేవుని బిడ్డలుగా ఎన్నో సంవత్సరాల నుంచి దేవుణ్ణి వెంబడిస్తున్న వారము మొట్టమొదటిగా మనం ఏం తెలుసుకోవాలి? నేను కృప చేతనే రక్షింపబడ్డాను.
Not because of any medicine, not because of any money, not because of any study, not because of any works. Because of His grace I am saved. Amen. Amen. నిజముగా ఆయన కృపను బట్టి రక్షింపబడిన వారందరూ కూడా బిగ్గరగా కేకలు వేస్తూ చెప్పవలెను. Amen. నిజముగా ఆయన కృప చేత గుండెల మీద చేయి పెట్టుకొని 1కి 10 సార్లు ఆలోచించుకొని ఆయన కృప చేతనే మీరు రక్షింపబడినట్లయితే నాతో పాటు ఈ మాట పలకండి. ఆమేన్. నేను కృప చేతనే కానీ దేని చేత రక్షింపబడలేదు. నేను కృప వలననే రక్షింపబడ్డాను. You are diminishing your power, you are diminishing your knowledge, you are diminishing your money. అన్నిటిని తొక్కేస్తున్నావు ఈ మాటతో నువ్వు. ఆమేన్. నీలో ఏ దానికి ఘనత రాకూడదు, దేవుని కృపకే ఘనత రావాలి. ఆమేన్. ఎలా రా ఇంత బ్లెస్ అయ్యావంటే గాడ్స్ గ్రేస్ అనాలి. ఆమేన్. ఎలా రా ఇంత ఆరోగ్యం ఉన్నాడు, గాడ్స్ గ్రేస్ అనాలి. ఆమేన్. ఎరా ఇంత బ్లెస్ అయ్యావంటే గాడ్స్ గ్రేస్ అనాలి. ఆమేన్. ఏమెంత అనారోగ్యంగా ఉంటే గాడ్స్ గ్రేస్ అంటవా? ఏమ్మా ఇంత భయంకరమైన రోగాలతో గాడ్స్ గ్రేస్ అంటవా? ఏమో దేవుడు కృప అలవ చేశాడు. ఏమ్మా కుంటున్నావు అంటే గాడ్స్ గ్రేస్ అంటవా? నాట్ వ్యాలిడ్. ఎరా ఇంత సంతోషంగా ఉన్నావంటే దేవుని కృప. ఆమేన్. యు నీడ్ టు ఎంజాయ్ ద గ్రేస్ ఎవ్రీ డే. క్రైస్తవులు ఎక్కడో, దేవుని బిడ్డలు ఎక్కడో, సంఘం ఎక్కడో కృపను మర్చిపోతున్నాం. యు ఆర్ ఫర్గెటింగ్ గ్రేస్. అది లేకుండా మనం జీవితంలో ఒక్కరోజు కూడా ముందుకెళ్ళకూడదు. ఆమేన్. హల్లెలూయా. అది లేకుండా ఒక్కరోజు కూడా జీవితంలో మనం ముందుకెళ్ళకూడదు. ఆమేన్. ఏ డబ్బు మీద, ఏ దాని మీద మీరు ఆధారపడి జీవించకూడదు. కృప మీదనే ఆధారపడాలి. ఆమేన్. కృప మీదనే ఆధారపడాలి. ఆమేన్. ప్రతి దినము ఉదయ కాలమున నువ్వు కృప మీద, అంత పెద్ద రాజే కృప మీదనే ఆధారపడ్డాడు. దేవా ఉదయ కాలము నీ కృపను, సాయంకాలము నీ విశ్వాస్యత నాకు కనపరచుమంటున్నాడు. కృప కావాలన్న ప్రతి ఒక్కరూ కృపను కోరుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. ఆయన సింహాసనం పేరు ఏం పేరు? కృపా సింహాసనము. ఆమేన్. యేసయ్య పేరు ఏం పేరు? కృపా సత్య సంపూర్ణుడు. యేసయ్యలో ఏముంది? కృప ఉంది. ఆయన కళ్ళల్లో ఏముంది? కృప ఉంది. ఆయన పెదాల్లో, మాటల్లో ఏముంది? కృప ఉంది. ఆయన చేతుల్లో ఏముంది? చెప్పాలి. నిద్రపోతున్న గట్టిగా చెప్పండి. You need to see Jesus. యేసు ప్రభు నువ్వు చూసినప్పుడు నీకు ప్రతి ఏరియాలో కృప కనబడుతుంది. నువ్వు చూస్తే అలా. దేవుడు విలను, దేవుడు చంపేస్తాడు, దేవుడు నరికేస్తాడు, దేవుడు ఉగ్ర స్వరూపం ఎత్తేస్తాడు, దేవుడు శపించేస్తాడు, అటువంటి బోధలు విన్నావా? కృప కలిగిన దేవుణ్ణి కూడా విలన్గా చూస్తావు నువ్వు. ఒక పాపి మందిరానికి వచ్చినప్పుడు వాడు పాపి ఏమవ్వాలా? పాపం వల్ల వచ్చే జీతము మరణము. కానీ పాపి మందిరానికి వస్తే బతుకుతున్నాడు ఏంటి? దట్స్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. ఆమేన్. ఆమేన్. పక్కనోడికి తెలియట్లే కృప విలువ. ఈ పాటికి చచ్చిపోవాలే, ఇంకా బతుకున్నాడు ఏంటి? ఈ పాటికి ఈమె లైఫ్ మొత్తం ఖరాబ్ అయిపోవాలే, స్మాష్ అయిపోవాలే, ఇంకా బతుకుంది ఏంటి మీ అని చాలామంది ఆశ్చర్యపోతుంటారు. ఐఎమ్ టెల్లింగ్ యూ, దేవుని కృప మిమ్మల్ని వెంటాడితే, దేవుని కృప మిమ్మల్ని ఆవరిస్తే నీ జీవితం వేరే లెవెల్లో ఉంటుంది. ఆమేన్. 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 హల్లెలూయా. సో లెట్స్ గో టు జాన్ 1:16. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 16వ వచనాన్ని మనము చదువుకుందాం. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. అండర్లైన్ చేసుకోండి మాట. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందుకుంటున్నాం. నేనేమంటానంటే, నిన్న పొందుకున్నాం కృపను, ఈరోజు కూడా పొందుకోవాలి. ఆమేన్. ఈరోజు పొందుకున్నారు కృపను, రేపు కూడా పొందుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి, నిన్న కృపనిచ్చిన దేవా నీకు వందనాలు. ఈరోజు కృపనిచ్చిన దేవా నీకు వందనాలు.
రేపు కూడా కృపను ఇవ్వబోతున్న దేవా నీకు వందనాలు. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. నా కృప కావాలి ప్రభువా అని దేవుడికి మనం చూపించాలి. వితౌట్ గాడ్ వీఆర్ నథింగ్. ఆయన లేనిదే మనం లేం. ఆయన కృప లేనిదే మనము లేం. ఆయన కృప లేనిదే మనము లేం. మీ అందరికి ఏం కావాలి అమ్మా? ఏం కావాలి? ఏం కావాలి? ఏం కావాలి? ఒత్తి కృపే కావాలా? ఒత్తి కృపే కావాలా? ఒత్తి కృపే కావాలా? ఇప్పుడు ఏ స్క్రిప్చర్ ఏం చెప్తుంది తెలుసా? కృప వెంబడి కృప. ఆమెన్. పొద్దున గిఫ్ట్ వచ్చిందనుకో మధ్యాహ్నం వెంటనే గిఫ్ట్ ఇంకోటి రావాలి. మధ్యాహ్నం వచ్చిందనుకో సాయంకాలం ఇంకోటి రావాలి. ఆమెన్. ఈ మాట మన నాలుకకి మనము తర్ఫీదు చెయ్యాలి. ఆమెన్. యు నీడ్ టు టీచ్ టు యువర్ టంగ్, యు నీడ్ టు టీచ్ టు యువర్ మైండ్, యు నీడ్ టు టీచ్ టు యువర్ మజిల్, యు నీడ్ టు టీచ్ యువర్ బ్రెయిన్ టు స్పీక్ వాట్? గ్రేస్ ఆఫ్టర్ గ్రేస్. ఆమెన్. అందరం చెప్దాము, కృప వెంబడి కృప. సరిపోవట్లే, కృప వెంబడి కృప. సరిపోవట్లే, కృప వెంబడి కృప. సరిపోవట్లే, కృప వెంబడి కృప. సరిపోవట్లే, కృప వెంబడి కృప మా మీద ఉండును గాక, మా కుటుంబాల మీద ఉండును గాక, మా బిడ్డల మీద ఉండును గాక. దిస్ ఈస్ ద రైట్ ప్రేయర్. దిస్ ఈస్ ద రైట్ ప్రేయర్. ప్రభువా నీ కృపని అయ్యా అంటే ఆ పూటకే వస్తుంది కృప. వాక్యం సెలవిస్తుంది ఆయన ఎటువంటి వాడంట? కృప వెంబడి, కృప వెంబడి. యా, ఎప్పుడైతే మీరు అరిసి కేకలేస్తుంటారో పరలోకంలో యేసు అంటాడు, ఎవరో నన్ను అడుగుతున్నారు, ఎవరో నన్ను పిలుస్తున్నారు, ఎవరో నన్ను తలుచుకుంటున్నారు అంటాడు యేసయ్య. అప్పుడు నువ్వు అనాలి, ఫాదర్ ఇట్స్ మీ, ఐ వాంట్ యువర్ గ్రేస్. ఆమెన్, ఆమెన్. సొలొమోను ఏ డబ్బులు, ఏ నగలు ఏమి అడగలేదండి. హీ ఆస్క్డ్ ఓన్లీ నాలెడ్జ్ అండ్ విజ్డమ్ అండ్ అండర్స్టాండింగ్. దేవుడు వాటన్నిటితో పాటు ఆయనకు ఐశ్వర్యాన్ని, ఆశీర్వాదాన్ని కలుగు చేశాడు. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. ఈరోజు మన జీవితములో ఏముండాలి? ఈ అంత్య దినాల్లో ఏముండాలి? మన జీవితంలో ఏముండాలి? మన కుటుంబాల్లో ఏముండాలి? మన వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితంలో ఏముండాలి? ఇఫ్ యు రిసీవ్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ ద లార్డ్, నువ్వు దేవుడి నుంచి ఒక వరం పొందుకున్నావు అనుకో, ఎన్ని రోజులు ఒక్క వరమే పట్టుకుంటావు? ఎన్ని రోజులు ఒక్క వరమే పట్టుకుంటావు? When you ask the Lord for grace after grace, He will fill you with new gifts. Amen. Amen. స్టార్టింగ్లో మినిస్ట్రీలో ఒక వరంతో మేనేజ్ చేసేవాళ్ళు. ఒక వరం దేవుడు ప్రార్థనలో ఒక వరం దేవుడు ఇచ్చినప్పుడు ఆ వరాన్ని కాపాడుకుంటూ ఆ వరం తర్వాత ఇంకొక వరం దేవుడిని అడిగినప్పుడు దేవుడు 1 by 1 కృపావరాలతో దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. Amen. And He was blessing me with grace after grace after grace after grace. ఒక వరం ఇచ్చినాడు ఇంకో వరం ఇలేడా? ఆమేన్. ఒక కారు ఇచ్చినాడు ఇంకో కారు లేడా? ఒక బండి ఇచ్చినాడు ఇంకో బండి లేడా? ఒక ఇల్లు ఇచ్చినాడు ఇంకో ఇల్లు లేడా? యా. సో He gives grace after grace. And I strongly believe this God will give grace after grace. ఒక బిడ్డని ఇచ్చినాడు ఇంకో బిడ్డని ఇవ్వలేడా? యా, కృపనిస్తాడు. He gives grace. He gives grace. ఒకసారి స్వస్థపరిచినాడు ఇంకోసారి స్వస్థపరచలేడా? ఇస్తాడు. కానీ ఒకటి మీరేం నమ్మాలి తెలుసా? ఆయన కృప వెంబడి కృపనివ్వగలడని. ఆమెన్, ఆమెన్, ఆమెన్. Your God is a graceful God sitting on the throne of a grace. కృపా సింహాసనం మీద కూర్చున్న ఆ దేవుడు మీకు ఏమిస్తాడంటే కృప వెంబడి. ఎలిమెంటరీ పిల్లలు అడుగుతారు ఏంది కృప ప్రభు అని, కానీ పిహెచ్డి స్టూడెంట్స్ ఏమడుగుతారు తెలుసా? ఇదిగో జ్ఞానవంతులు ఏమడుగుతారు తెలుసా? వాక్యం బాగా ఎక్కిన వాళ్ళు ఏమడుగుతారు తెలుసా? కృప వెంబడి కృప కావాలి నాకు అని అడుగుతారు. ఆమెన్, ఆమెన్. చూద్దాం, మ్యూజియంలో ఎలిమెంటరీ ఎల్కేజీ స్టూడెంట్స్ ఉన్నారా, పిహెచ్డి స్టూడెంట్స్ ఉన్నారో చూద్దాం. ఆమెన్. Don't ask only grace, only for morning, only for afternoon, only for night. Every morning you need to seek grace after grace. మార్నింగ్ సంతోషంగానే ఉన్నావు నువ్వు,
సాయంకాలంకి వచ్చేసరికి ఏమైంది నీకు? జిడ్డు ముఖం వేసుకొని ఏడుపు ముఖం కొట్టుకొని బాధతో వేదనతో కోపంతో నరుపులు కేకలతో వస్తారు ఇంటికి. నో గ్రేస్. ఏం లేదు, నో గ్రేస్. కృప లేదు. ఎటుపోయింది కృప? ఎక్కడ వదిలిపెట్టి వచ్చేసావు. నువ్వు పొద్దున కోసం అడిగావు, మధ్యాహ్నం అడగలా, సాయంకాలం అడగలా. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో, దేవా నాకు కృప వెంబడి, today I'm not touching any money, today I'm not touching any health, today I'm not touching any prosperity, but this is the prosperity. Amen. కృపను పొందుకోవడమే ప్రాస్పరిటీ, కృపను పొందుకోవడమే ఆరోగ్యం, కృపను పొందుకోవడమే ఐశ్వర్యం, కృపను పొందుకోవడమే దీవెన, కృపను పొందుకోవడమే బలం. ఆమెన్. యా. సో డోంట్ నెగ్లెక్ట్ దిస్ గ్రేస్. ఎంతమంది రోజు ఉదయకాలం ప్రార్థన చేస్తారు ఈ ప్రార్థన? దేవా నాకు కృప వెంబడి. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు. నేను ఆదివారం చెప్పిన ఒక్క మాట చాలు. ఓన్లీ వన్ వర్డ్ ఈజ్ ఎనఫ్. ఒక్క మాట. మీరేం గంటలు చేయబడలే. నేను చెప్పిన ఈ మాటలను మార్నింగ్ లేచి, ప్రభా మా పాస్టర్ గారు ఏదో చెప్పారు, ఒక్కసారి పలుకుతున్నాను చూడు ప్రభా అనాల. ఆమెన్. ఇదిగో నీకు చదువు లేకపోయినా, నీకు చదవడం రాకపోయినా, నీకు కళ్ళు కనిపించకపోయినా, నిన్ను నోరు వినిపోయినా, ఏం చేయకపోయినా ఒకరు గుర్తుపెట్టుకో, ఒక్క మాట గుర్తుపెట్టుకొని పలుకు. ఆమెన్. చెప్పండి. యేసు నామములో ప్రతి ఉదయకాలము కృప వెంబడి కృప వచ్చునుగాక. ఆమేన్. ఆమేన్. రోమీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. Romans 6:14. మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. This is one of the powerful scripture. మీరు కృపకే గాని ధర్మశాస్త్రము కింద మీరు లేరు. You are not under the law, you are under the grace. మీరు మోషే కింద ఉన్నారా, యేసే కింద ఉన్నారా? వినబట్లే. మీరు మోషే కింద ఉన్నారా, యేసే కింద ఉన్నారా? మీరు దేవుడి కింద ఉంటారా, మనుషుల కింద ఉంటారా? వాళ్ళందరూ మోషేని ఎక్కువ ప్రేమించేసేసి వాళ్ళు ఏమన్నారు తెలుసా? నువ్వు మా మోషే కంటే గొప్పడువా అన్నారు. రే, మోషేని పుట్టించింది నేను రా, మోషేని తయారు చేసింది నేను రా, నన్నే పక్కన పెడతాడ. సమ్టైమ్స్ మీరు జాగ్రత్తగా గమనించండి. మీ భార్యను, మీ భర్తను, మీ పిల్లల్ని ఎక్కువ ప్రేమించేసి వాళ్ళకంటే దేవుడు అంటారు. చాలామంది చాలా రకాలుగా బాధల్లో చెప్తా ఉంటారు. ప్రభా నేను నా బిడ్డల కోసమే బతుకుతున్నాను ప్రభా, నా కూతురు కోసమే బతుకుతున్నాను అయ్యా, నా కొడుకు కోసమే బతుకుతున్నాను ప్రభా అంటారు. నాకు అవి చాలా బాధేస్తాయి మాటలు తెలుసు. ఎందుకంటే ఎప్పుడు చెప్తావు నువ్వు యేసయ్య కోసం బతుకుతున్నావని? నువ్వు ఎప్పుడైతే నన్ను కృపచేత దేవుడు రక్షించుకున్నాడు అని నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో, even though you're a single, even though you're double, even though you're 4, even though you're 5, you speak this word, I live for Christ. నేను క్రీస్తు కొరకు బ్రతుకుతున్నానని. ఆమెన్. ఆమెన్. ఎప్పుడు ఎవరు నేర్చుకోండి ఈ మాటలు దయచేసి. ఐఎమ్ రిక్వెస్టింగ్ ఎవ్రీ పేరెంట్ ఆర్ ఎవ్రీ హస్బెండ్, ఎవ్రీ మదర్, ఎవ్రీ చిల్డ్రన్. ప్రేమించేవాడు ఏమంటే నేను నీ కోసమే బతుకుతున్నాను లేకపోతే చచ్చిపోతానంటున్నాడు. ఎవరన్నా ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించిందరే, నువ్వు లేకపోతే నేను చనిపోతాను, కోసుకుంటాను, చచ్చిపోతాను, పురుగుల మందు తాగేస్తాను, ఇంట్రిని తాగేస్తాను, ఫెనాయిల్ తాగేస్తానంటారు. పిల్లల్ని ఎక్కువ ప్రేమించామనుకో, టక్కని మనము దేవుడితో ఒక మాట అంటాం. ఏం తెలుసా? దేవా నేను నా పిల్లల కోసమే బతుకుతున్నానని. నువ్వెందుకు బతుకుతావు? నో, దట్ ఇస్ నాట్ ద రైట్ వర్డ్. మన కొరకు ప్రాణం పెట్టి, మన కొరకు తిరిగి లేచి, మన కొరకు మనల్ని బతికించిన యేసయ్య కొరకు మనం బ్రతకాలి. ఆమెన్. ఆమెన్. చెప్పనంత నేను యేసయ్య కొరకే జీవిస్తున్నాను. చెప్పనంత నేను యేసయ్య కొరకే జీవిస్తున్నాను. ఆమెన్. నేను యేసయ్య కొరకే జీవిస్తాను. ఆమెన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరి కొరకు జీవించకండి, ఎవరి కొరకు జీవించకండి, ఎవరి కొరకు జీవించకండి. నో 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 నో. యేసయ్య బాధపడతాడు ఒకవేళ మనం అలా మాట్లాడితే. ఈరోజు మనం అందరం తెలుసుకోవాలి, మనం కృప కింద ఉన్నాం. ఆమేన్. కృప కింద ఉన్నాం మనం. ఆ కృపా సింహాసనము కింద మనం కూర్చుని ఉన్నాం. మనము ధర్మశాస్త్రానికి లోనిన వారము కాదు, ధర్మశాస్త్రము కింద మనము లేము.
ధర్మశాస్త్రం ఏం తెలుసా? ఇచ్చేయి, అజ్జేయి బాక్, ఇజ్జేయి బాక్, ఇజ్జేయి బాక్, అజ్జేయి బాక్, అట్టుండి ఎట్టుండి రచ్చ రభస చేస్తూ ఉంటుంది ధర్మశాస్త్రం. కానీ కృప నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడని చెప్తుంది. ఆమెన్. నిన్ను దేవుడు ఇష్టపడుతున్నాడని చెప్తుంది. ఆమెన్. జీసస్ లవ్స్ యూ అని చెప్తుంది కృప. ఆమెన్. చెప్పండి అందరూ, నేను కృప కింద ఉన్నాను. మళ్ళీ చెప్పండి, నేను కృప కింద ఉన్నాను. చెప్పండి, నేను కృప కింద ఉన్నాను. ఆమెన్. ఒకరోజు పౌలు చాలా బలహీనతలతో, అనారోగ్యాలతో దేవుడి దగ్గర వేడుకుంటున్నాడు. దేవా, నాకు ఎక్కువ రోగాలు వచ్చేసాయి ప్రభా, నన్ను ముట్టు ప్రభా, నన్ను తాకయ్యా అని పౌలు ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు ఒక మాట అన్నాడు. ఏంటి ఆ మాట తెలుసా? నా కృప నీకు చాలును అని. మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ యూ. వెన్ యూ రిసీవ్ మై గ్రేస్, you will receive healing. Amen. When you receive my grace, you receive the provision. When you receive my grace, you receive my love. కృప అంటే ఒత్తి మాటలే కాదు. కృప అంటే క్రియ. కృప అంటే దేవుని ప్రేమ. కృప అంటే దేవుని స్వస్థత. కృప అంటే దేవుని తాకిడి. కృప అంటే దేవుని యొక్క శక్తి. కృప అంటే దేవుని యొక్క విస్తారమైన ప్రేమ. ఆమెన్. ఎన్నిసార్లు దేవుడు ప్రేమిస్తాడు మనల్ని అంటే ఎన్నిసార్లైనా ఆయన ప్రేమించగలడు. ఆమెన్. హల్లెలూయా. సో ఈరోజు మనమందరము కూడా కృప వెంబడి కృపను పొందుకుందాం. ఆమెన్. ఎవరు నీ తండ్రి అంటే కృపా సింహాసనం మీద కూర్చున్నటువంటి కృపా సత్య సంపూర్ణుడు. ఆమెన్. సో ఎవరైతే కృపను పొందుకున్నారో వాళ్ళు కృపను గురించి ఎక్కువగా రాయగలరు, ఎక్కువగా పాడుకోగలరు. ఆమెన్. Hallelujah. So let me show you some people in Bible who received grace. ఎవరైతే కృపను పొందుకున్నారో నేను మీకు తెలియపరుస్తాను. కీర్తనలు 32:10. లెట్స్ గో టు Psalm 32:10. కీర్తనలు 32వ అధ్యాయము 10వ వచనాన్ని మనము చదువుకుందాం. భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి, యెహోవా యందు నమ్మకముంచు వారిని కృప ఆవరించుచున్నది. వావ్. భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి. భక్తిహీనులు అంటే మళ్ళీ చెప్తున్నా, దే ఆర్ నాట్ జెంటైల్స్. వాళ్ళు అన్యులు కాదు. భక్తిహీనులు అంటే క్రీస్తును ఎరిగినా కూడా భక్తి లేని వాళ్ళు, క్రీస్తు ఎరిగినా కూడా ప్రార్థన లేని వాళ్ళు, క్రీస్తును వెంబడిస్తున్నా కూడా ప్రభువుని ప్రేమించని వాళ్ళే భక్తిహీనులు. భక్తి అంటే ఏంటంటే స్పిరిచువాలిటీ. ఈరోజు భక్తిహీనులకు వేదనలు అనేకమైనవి కలుగుతాయంట. ఈరోజు నీలో భక్తిహీనత నువ్వు తీసేసుకోవాలి. ఆమెన్. రిమూవ్ ద వికెడ్నెస్. రిమూవ్ ద వికెడ్నెస్. ఆ భక్తిహీనత నీలోంచి తీసేసాయి. ఆమెన్. కింద దేవుడు ఇస్తున్న మాట చూడండి. యెహోవా యందు నమ్మిక ఉంచు వారికి కృప ఆవరిస్తుందంట. హల్లెలూయా. ఈరోజు మనమందరము మన కుటుంబాలు దేవుని నమ్మెదము గాక. అనేకమైన విషయాల నిమిత్తమై, మన కుటుంబాల నిమిత్త విషయమై, వాక్యము నిమిత్త విషయమై మనము దేవుని నమ్మెదము గాక. ఆమెన్. దేవుని నమ్మితే మీ మీద కృప ఆవరిస్తుంది. ఆమెన్. హల్లెలూయా. కోడి తన రెక్కలను చాపి పిల్లల్ని ఎలాగైతే కవర్ చేస్తుందో అలా దేవుడు ఎవరైతే దేవుని నమ్ముతారో వాళ్ళందరి మీద కృప ఆవరించేస్తుందంట. ఆమెన్. ఎవరి మీద కృప ఆవరించాలనుకుంటున్నారు? ఎస్, ఇఫ్ యూ వాంట్ యూ కెన్ రైజ్ యువర్ హ్యాండ్స్. యేసు నామములో మనందరి మీద కృప ఆవరించునుగాక. ఆవరించునుగాక. లెట్స్ గో టు జేమ్స్ 4:6. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. జేమ్స్ చాప్టర్ 4:6. కాదు గాని ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది. ఈ స్క్రిప్చర్ మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. అసలు ఎవరికి దేవుడు కృపనిస్తాడు? ఏ పురుషుడికి ఇస్తాడు? ఏ స్త్రీకి ఇస్తాడు? ఏ బిడ్డకి ఇస్తాడు? ఏ వ్యక్తికి ఇస్తాడు కృప? ఆయన అహంకారులను ఏం చేస్తాడంట? అనగదొక్కుతాడంట. ఆయన అహంకారులకి కృపనివ్వడు. నా కాళ్ళ మీద నేను బతుకుతాను, నా ముక్కు మీద నేను బతుకుతాను, నా తలకాయ మీద నేను బతుకుతాను, నా చేతుల మీద నేను బతుకుతాను, అటువంటి సినిమా డైలాగులు ఆపేయండి. నా వల్ల అయితే కాదు. అసలు నేను పొరపాటును కూడా డైలాగ్ మాట్లాడు. నా కాళ్ళ మీద నేను బతకాలి,
ఎట్లా నా కర్రల మీద నేను బతకాలి. ఇవన్నీ అసలు అన్యులు మాట్లాడే మాటలు, మనం మాట్లాడకూడదు ఇవన్నీ. ఎవరన్నా మాట్లాడినా గమ్ముగా ఉండండి. ఈ మాటలకి నాకు సంబంధం లేదు. నేను ఎవరి వల్ల బతుకుతున్నాను? యేసయ్య దయ వల్ల బతుకుతున్నా. నీ కాళ్ళ మీద నువ్వు బతుకుతున్నావా ఏంటి? నో, కష్టపడి సంపాదిస్తున్నాను, కష్టపడి చదివా, కష్టపడి పాస్ అయ్యా, పోతావు. గాడ్స్ గ్రేస్. ఆమేన్. ఏంటది? క్రైస్తవులు నేర్చుకోవాల్సినటువంటి ఫండమెంటల్ ఎథిక్స్ ఇవన్నీ. దేవుని కృపను నువ్వు హెచ్చించాలి. దేవుని కృపను నువ్వు పొందుకున్నప్పుడు నీ నోట్లోంచి దేవుని కృప తప్ప ఇంక వేరేది రాదు. ఆమేన్. హల్లెలూయా. ఆయన అహంకారులకు ఎదిరించి దీనులకు ఆయన కృపను అనుగ్రహించునని లేఖనములు సెలవిస్తున్నాయి. హీ గివ్స్ గ్రేస్ టు హంబల్. ఆమేన్. చెప్పండి, ఆయన దీనులకు కృప అనుగ్రహించును. దీనత్వం అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ హంబల్ అండ్ హ్యూమిలిటీ అండ్ మీక్నెస్? ఒక వ్యక్తిలో దీనత్వం ఎలా వస్తుంది? ఒక వ్యక్తిలో హ్యూమిలిటీ ఎలా వస్తుంది? ఒక వ్యక్తిలో తగ్గింపు ఎలా వస్తుంది? దేవుడు అంటాడు, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడునని. చాలామంది అంటారు, నేను ఇంకెంత తగ్గించుకోవాలని. తగ్గించుకోవడం అంటే కింద కూర్చోవడం కాదు. తగ్గించుకోవడం అంటే కింద కూర్చోవడం. ఇప్పుడు నేను కూర్చున్నాను కాబట్టి మీ కింద, దాన్ని తగ్గించుకోవడం అనరు. నీకు నచ్చింది నువ్వు కూర్చున్నావు. నేను ఒక చైర్లో కూర్చోమంటున్నా, కూర్చోవచ్చుగా, చైర్లో కూర్చోండి. తగ్గించుకోవడం అంటే కింద కూర్చోవడం కాదు. తగ్గించుకోవడం అంటే కింద పనుకోవడం కాదు. దట్ ఈస్ నాట్ ద మీనింగ్ ఆఫ్ హ్యూమిలిటీ. I'll tell you the real meaning of humility. నిజమైనటువంటి తగ్గింపు, నిజమైన వినయ విధేయతలకు మీకు నేను అర్థం చెప్తాను. జాగ్రత్తగా వినండి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ హ్యూమిలిటీ? అసలు ఒక వ్యక్తిలో హ్యూమిలిటీ ఎలా వస్తుంది? ఒక వ్యక్తిలో తగ్గింపు ఎలా వస్తుంది? ఒక వ్యక్తిలో లోబడే తత్వం ఎలా వస్తుందో చూద్దాం. లెట్స్ గో టు హీబ్రూస్ 5:8. ఆయన కుమారుడయుండియు, జాగ్రత్తగా గమనించండి, ది స్క్రిప్చర్ ఇస్ ఆల్ అబౌట్ జీసస్. ఆయన కుమారుడయుండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. అది విధేయత ఎలా వస్తుంది? హలో మగోళ్ళు, హలో ఆడోళ్ళు, హలో మమ్మీలు, డాడీలు, అక్కలు, చెల్లెళ్ళు, క్రైస్తవులు ఏముండాలంట? విధేయత, హ్యూమిలిటీ, హంబుల్నెస్. అసలు ఎలా వస్తుంది ఇది? షాప్లోకి వెళ్ళి, డీమార్ట్కి వెళ్ళి కొంచెం విధేయత ఇవ్వండి అంటే వస్తుంది? మోర్ సూపర్ మార్కెట్కి వెళ్ళి నాకు కొంచెం హ్యూమిలిటీ ఇవ్వండి అంటే ఇస్తుందా? నో. అది అంటే దొరకవు, బయటపో అంటారు. బైబుల్ సేస్ వెరీ క్లియర్లీ. బైబుల్ చాలా క్లియర్గా చెప్తుంది, యేసు క్రీస్తు కుమారుడయ్యుండి కూడా తాను పొందిన శ్రమల వలన. ఏంది యేసు ప్రభుని శ్రమల పాలు చేసాడు తండ్రి? ఎందుకంటే చెప్తాను, జాగ్రత్త వినండి. యేసు ప్రభు పరలోకములో దేవుడై ఉన్నాడు. ఆమేన్. ఎంతమంది నమ్ముతారు ఇది? యూ కెన్ రైజ్ యువర్ హ్యాండ్స్. జీసస్ ఇస్ గాడ్ ఇన్ హెవెన్, బట్ జీసస్ ఇస్ నాట్ గాడ్ ఇన్ అర్త్. యేసు ప్రభు పరలోకంలో దేవుడై ఉన్నాడు. అక్కడ ఆయన చాలా హ్యాపీగా ఉంది. ఇంకోటి, దేవుడు ఏమన్నా విధేయత చూపించాలా? దేవుడికి ఏమైనా తగ్గింపు ఉండాలా? ఏంది గమ్ముకున్నారు? దేవుడికి తగ్గింపు అవసరమా? దేవుడు చాలా తగ్గించుకోవాలబ్బా. నిజంగా ఈ మధ్య దేవుడు చాలా ఎక్కువ చేస్తున్నాడు. అటువంటి స్క్రిప్చర్ ఏమైనా ఉందా? ఈ మధ్య దేవుడు చాలా ఎక్కువైంది, నన్ను అసలు పట్టించుకోవట్లేదు. ఏమైనా ఉందా అలాంటిది? ఈ మధ్య దేవుడు నాతో అసలు మాట్లాడాడు, ఈ మధ్య దేవుడు చాలా ఎక్కువైపోయింది, అలానే ఉందా? దేవుడు అసలు తగ్గించుకునే అటువంటి సినారియో ఏమన్నా ఉందా? అసలు దేవుడు తగ్గించుకోవాలా? అవసరం లేదు. చేతులు ఎత్తండి ఎవరన్నా, దేవుడు తగ్గించుకోవాలి బ్రదర్, ఈ మధ్య చాలా ఎక్కువైంది దేవుడికి అనేవాళ్ళు ఎవరన్నా చేతులు. ప్లీజ్ 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 ప్లీజ్. మీ జీవితంలో చాలా చేదైన అనుభవాలు జరిగినాయి. మీకు కొంచెం దేవుడికి ఎక్కువైపోయి, కొంచెం దేవుడిని పట్టించుకోకుండా పెడచోని పెట్టి నిన్ను అసలు పట్టించుకోకుండా కొంచెం అడుగున్నాడు ఆయన, ఈ మధ్య దేవుడు చాలా ఎక్కువైంది అని. అటువంటి కాన్సెప్ట్ స్క్రిప్చర్ ఏమైనా ఉందా? అసలు దేవుడు ఎవరి దగ్గర తగ్గించుకోవాలా? వినపట్లే. దేవుడు ఎవరి దగ్గర తగ్గించుకోవాలా? ఆయన దేవుడు అయి ఉండి దేవుడు తగ్గించుకోవాలా? నో. అసలు దేవుడికి తగ్గించుకోవాల్సిన అవసరమే లేదు. అది పరలోకంలో. అదేంటది? పరలోకంలో. కానీ భూలోకంలో యేసు ప్రభు ఎవరు తెలుసా? మానవుడు.
హీస్ ఎ కంప్లీట్ మ్యాన్. ఇప్పుడు మానవుడై ఉండి మానవుడు ఆశీర్వాదాలు పొందుకోవాలంటే ఏం పొందుకోవాలి? ఫస్ట్ విధేయత కలిగి ఉండాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభువుల వారిని దేని గుండా పంపించాడు తండ్రి? చెప్పండి గట్టిగా, శ్రమలు. చెప్పండి గట్టిగా, శ్రమలు. గట్టిగా చెప్పండి, శ్రమలు. గట్టిగా చెప్పండి, శ్రమలు. When you will learn humility, when you are undergoing with that circumstances or tribulations, నీవు శ్రమల గుండా వెళ్ళినప్పుడు విధేయత నేర్చుకుంటావు. ఆమేన్, ఆమేన్. పరీక్ష గుండా వెళ్ళినప్పుడు విధేయత నేర్చుకుంటావు. రోగాల గుండా వెళ్ళినప్పుడు విధేయత నేర్చుకుంటావు. ఆమేన్. యేసు ప్రభు కూడా ఈ భూమి మీద విధేయత అవసరమై ఉన్నది. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ హ్యూమిలిటీ? హ్యూమిలిటీ అంటే ఏం తెలుసా? నిన్ను నువ్వు నలగొట్టుకోవడం. ఆమేన్. కింద కూర్చోవడం కాదు, కింద పనుకోవడం కాదు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ హ్యూమిలిటీ? నిన్ను నువ్వు చెప్పాలి. నిన్ను నువ్వు చెప్పండి. నన్ను నేను నలగొట్టుకోవాలి. నన్ను నేను నలగొట్టుకోవాలి. క్రష్ యువర్ సెల్ఫ్, క్రష్ యువర్ సెల్ఫ్. ఎర్రగొట్టుకోండి మిమ్మల్ని మీరు. కొవ్వు, ఫ్యాట్, కొలెస్ట్రాల్ ఎక్కువైపోతుంది రోజుకి. మనం చికెన్ మటన్ తింటున్నాం కదా, ఉప్పు కాయలు తింటున్నాం కదా, వస్తాయి పక్క వస్తాయి. నువ్వేం అస్సలు పొర్రపాటున నా అంత హంబులు ఈ భూమి మీద ఎవ్వరు లేరు అనుకోకు. మనం అంత గర్విష్టి భూమి మీద ఎవరు లేరు. దాన్ని కరగదీయాలంటే ఏం చేయాలి? మనల్ని మనం చెప్పాలి. ఇష్టం ఉంటుందిలే మీకు, అందుకే సరిగ్గా చెప్పట్లే. ఏంటది? అతని నలగొట్టుటకు యెహోవాకి ఇష్టమాయెను. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువుల వారిని ఏం చేశాడు? నలగొట్టి విరిచిపడేశాడు, కటకట విరిచేశాడు. సో దాట్స్ వై వీఆర్ కాలింగ్ జీసస్ యాజ్ ఎ హంబుల్ మ్యాన్. ఆమేన్, ఆమేన్. ఈరోజు నా కుమారుడా, నా కుమార్తె, నీలో హ్యూమిలిటీ ఉండాలంటే నీ లోపల ఏముండాలా? విరగ్గొట్టుకునే తత్వం ఉండాలా. నిన్ను నువ్వు నలగొట్టుకోవాలా. పక్కన నలగొట్టకండి, నిన్ను నలగొట్టుకో. ఆమేన్, ఆమేన్. మనం పక్కన చెప్తాం తగ్గించుకోనుండు, తగ్గు ఏమేమో చెప్తా, అవన్నీ ఉడకవు. చాలే బోరా చెప్పాలి చెప్పినామంటారు. మనం ఏం చేయాలా? నలగొట్టుకోవాలా. నలగొట్టుకున్నోడే ఆటోమేటిక్గా తగ్గించుకుంటాడు. ఆమేన్, ఆమేన్. కూర్చోనుకో, బండి దిగి కాల్ రే తుక్కు. అవునా, సరే బయలుదేరు, అంతే, కూల్. నువ్వేం చేయాలా? ఇది మనకు ఇష్టము లేని అంశం. ఇది ఇష్టము లేని ఏం చేయాలి? మనం ఏం చేయాలి? అబ్బా చాలా కష్టం అండి. కానీ నలగొట్టుకోవాలి. కానీ ఏం చేయాలా? నిన్ను ఎలా నలగొట్టుకుంటావు తెలుసా? By praying more in the presence of God. By praying, kneel downing in the presence of God. నువ్వు దేవుడికి ఎక్కువ సాక్రిఫైజులు చేస్తావంటే నిన్ను నువ్వు నలగొట్టుకుంటూ ఉంటావు. ఆమేన్. వాక్యం సెలవిస్తుంది. దేవుడు ఎవరికి ఇస్తాడు కృప? దీనులకు. గాడ్ గివ్స్ గ్రేస్ టు హంబుల్. ఆమేన్, ఆమేన్. చెప్పండి, యేసయ్యా నేను తగ్గించుకొని ఉంటాను, నేను హంబుల్గా ఉంటాను, నేను దీన మనసుతో ఉంటాను. నీ కృప నాకు ఇవ్వండి, నీ కృప నాకు ఇవ్వండి. ఆమేన్, హల్లెలూయా. యేసు ప్రభువే ఆయన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు. ఈరోజు మన జీవితంలో మనము కూడా శ్రమల వలన విధేయత నేర్చుకున్నప్పుడు ఆ విధేయత బట్టి మనకేమొస్తుందంటే ఈరోజు కృప వచ్చేస్తుంది. ఆమేన్. Let there be grace upon everyone's family in Jesus' name. Let there be grace upon everyone's life in Jesus' name. యేసుక్రీస్తు నామములో మీ అందరి జీవితాల మీదకి కృప వచ్చును గాక, కృప ఉండును గాక, కృప వెంబడి కృప ఉండును గాక. కృపా సింహాసనము నుండి ఇదిగో మీరు దీవించబడును గాక. లాస్ట్ స్క్రిప్చర్ ఐ విల్ క్లోజ్. 1 Corinthians. అసలు మనం ఎందుకు బ్లెస్ అయ్యామో చూద్దాం. ఇక మనం బ్లెస్ అవ్వకుండా ఉండకూడదు. సారీ, 2 Corinthians 8:9. 2 Corinthians 8:9. మీరు
మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు. ఇదిగో తెలుసుకోండి అందరు కూడా, దేవుని కృప ఎంత గొప్పదో తెలుసుకోండి. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు గదా. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. వావ్, హల్లెలూయా. గ్రేస్ విల్ హీల్ యు. కృప వలన నీకు స్వస్థత వస్తుంది, కృప వలన నీకు ఐశ్వర్యం వస్తుంది, కృప వలన నీకు దీవెన వస్తుంది, కృప వలన నీకు కొత్త ఆపర్చునిటీస్ వస్తాయి, కృప వలన నీకు కొత్త జీవితం వస్తుంది, కృప వలన నువ్వు నూతన సృష్టిగా మార్చబడతావు, కృప వలన నీకు నార్మల్ డెలివరీ వస్తుంది, కృప వలన నీకు గర్భం తెరబడుతుంది, కృప వలన నీకు ఉద్యోగాలు వస్తాయి, కృప వలన నీకు మంచి జీవితాలు ఉంటాయి. ఆమెన్. బై గ్రేస్, బై గ్రేస్, బై గ్రేస్. ఆమెన్, ఆమెన్. పిల్లలు ప్రార్థన చేసుకోవాలి, ప్రభువా ఈ సంవత్సరం ఫీజు కట్టే కృప ఇచ్చావు, నెక్స్ట్ సంవత్సరం కూడా మాకు ఫీజులు కట్టే కృపనివ్వండి అని పిల్లలు ప్రార్థన చేసుకోవాలి. ఉద్యోగం చేసిన వాళ్ళు ఏం చేయాలి తెలుసా? ప్రభా ఈ ఉద్యోగం చేస్తున్నాను ప్రభా, ఇంకొక గొప్ప ఎక్కువ శాలరీతో వచ్చే ఉద్యోగం కావాల్సిన కృప నాకు ఇవ్వు ప్రభా అని ప్రార్థన చేసుకోవాలి. బిజినెస్లు చేసేవాళ్ళు ఈ బిజినెస్ ప్రభా అయిపోతుంది, ఇంకొక కొత్త బిజినెస్ ఇది అయిపోక మునిపే నాకు ఇవ్వమని ఇదిగో కృపను మీరు అడిగి తీరాలా. ఆమేన్. హల్లెలూయా. This grace will bless you. This grace will heal you. This grace will lift you up. This grace will give you prosperity. Amen. మీరు యేసయ్య కృప తెలుసా మీకు? యేసయ్య ఎటువంటి కృపగలవాడు తెలుసా మీకు? ఆయన ధనవంతుడై ఉండి తన దరిద్రం వలన మీరు ధనవంతులు కావాలని మీ నిమిత్తం ఆయన దరిద్రుడాయను. దట్స్ ద గ్రేస్. అంటే ఆయన కృపగలవాడు కాబట్టి మనం ఖచ్చితంగా ఏమవ్వాలా? కోటీశ్వరులు అవ్వాలి. ఆయన కృపగల్లోడు కాబట్టి మనం ఖచ్చితంగా ఏమవ్వాలా? స్వస్థపడాలా. ఆయన కృపగల్లోడు కాబట్టి మనం ఖచ్చితంగా ఏమై ఉండాలా? రక్షించబడి ఉండాలా. ఆయన కృపగల్లోడు కాబట్టి మన కుటుంబం ఏమై ఉండాలా? దీవించబడి ఉండాలా. ఆమేన్. నో ద గ్రేస్ ఆఫ్ గాడ్. ఆమేన్. ఎంతమంది కావాలి కృప వెంబడి కృప? కృప వెంబడి కృప నీకు వచ్చును గాక. ఇదిగో ఉదయం లేచి ఆయన కృపను ధ్యానించండి. డోంట్ ఆస్క్ ఎనీథింగ్, ఏం అడగండి. కృప, అబ్బా ఈ స్క్రిప్చర్లు అన్నీ ఒకటి కృప వెంబడి కృప కావాలి ప్రభా యేసు నామములో. ఇదిగో నీ కృపను చూశాను తండ్రి, నువ్వు ధనవంతుడివి, నేను దరిద్రుణ్ణి, కానీ నీ దరిద్రత వలన నేను ధనవంతుడిగా మార్చబడ్డాను. ఆయన కృప వలన ఇంతవరకు మనం ధనవంతులుగా మార్చబడ్డాం. ఆయన కృప వలన మన యొక్క ప్రాస్పరిటీ ఇంక్రీజ్ అవ్వను గాక. ఇంతవరకు మనం ఉన్న దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఇక మీదట దేవుడు కొత్త కృపను దేవుడు మనకు అనుగ్రహించును గాక. కొత్త కృపతో దేవుడు మనల్ని మహిమపరచును గాక. కొత్త కృప దేవుడు మనకిచ్చును గాక. కృప వెంబడి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. గ్రేస్ విల్ లిఫ్ట్ యు అప్. ఆమేన్. కృప మిమ్మల్ని ఏం చేస్తుంది? అత్యధికమైన ఉన్నతమైన స్థాయిలో పెడుతుంది. ఆమేన్. హల్లెలూయా. కృప ఉంటే నువ్వు సాధారణమైన వ్యక్తివి కాదు. కృప ఉంటే నీకు అన్ని నీ దగ్గరికి వచ్చేస్తాయి, నువ్వు దేని దగ్గరికి వెళ్ళబడలేదు. ఆమేన్. గ్రేస్ విల్ లిఫ్ట్ యు అప్. గ్రేస్ విల్ ఎగ్జాల్ట్ యు. గ్రేస్ విల్ సేవ్ యు. గ్రేస్ విల్ హీల్ యు. గ్రేస్ విల్ ప్రాస్పర్ యు ఇన్ ద కమింగ్ డేస్ ఇన్ జీసస్ మైటీ నేమ్.